ఇచ్చినందుకు మేడం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్ గేమ్స్ రంగారెడ్డి జిల్లా పక్షాన, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ వ్యాయామోపాధ్యాయ సంఘ సభ్యులకు, వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా జోనల్ సెక్రటరీస్ అందరికీ, గౌరవ ఉపాధ్యాయులందరికీ మరొకసారి సాయంకాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అడిగిన వెంబడే ఎంతో బిజీగా ఉన్నా అని కూడా గౌరవ యోగా గురూజీ సతీష్ మాస్టర్ గారు మనకు సమయం ఇచ్చి 4 రోజుల విలువైన సమయాన్ని ఇచ్చి మాకు యోగా శిక్షణ శిబిరానికి సహకరిస్తున్నందుకు వాళ్లకు వారి సభ్యులందరికీ మరొకసారి మా రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ పక్షాన వ్యాసమహర్షి యోగా సొసైటీ వారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగారెడ్డి డిఓ గారికి, డీసీబీ గారికి, మరి జిల్లా వ్యాయామోపాధ్యాయులందరికీ మరొకసారి సాయంకాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే అండి, ఇప్పుడు మనను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి మేడం గారిని కోరడం జరుగుతుంది. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వాయిస్ వినిపిస్తుందా సతీష్? మేడం వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. ఓకే మేడం, వినిపిస్తుంది ఇప్పుడు. సతీష్, క్యాన్ యు హియర్ మై వాయిస్? ఎస్ మేడం, ఇట్ ఈస్ రైట్, వినిపిస్తుంది ఇప్పుడు. ఓకే. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన రంగారెడ్డి జిల్లాలో ఆల్ సబ్జెక్ట్స్ కి మాస్టర్స్ అయితేనేమి, మ్యాథ్స్ మరియు సైన్స్ టీచర్స్ అందరికీ కూడా మనం ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసాము. ఎట్ ది సేమ్ టైం టుడే అండ్ రిమైనింగ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కి టీచర్స్ కి మన ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తాం. అదేవిధంగా మా ఈటీ కూడా కంపల్సరీ పిల్లలకి ఇప్పుడు ఉన్నటి కోవిడ్ మనము దృష్టిలో పెట్టుకున్నప్పటికీ అంతకాదు, మనకు వచ్చినటువంటి ప్రజ్ఞ సూత్రాలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి మన మన ఎంఈఓస్ గ్రూప్ లో పెట్టినటువంటి ప్రజ్ఞత సూత్రాలను గురించి మనం ఒకసారి ఆ 46 పేజెస్ మనం చదివితే మనకు అందులో పిల్లవాడి గురించి, ఒక టీచర్ గురించి, ప్రతి ఒక్క కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరి మెంటల్ హెల్త్ ఫస్ట్ స్టెబిలిటీగా ఉండాలి. మెంటల్ హెల్త్ ఎప్పుడు స్టెబిలిటీగా, మెంటల్ గా మనము సైకలాజికల్ గా ఎప్పుడు పర్ఫెక్ట్ ఉంటాం, అప్పుడే ఫిజికల్ ఏదైనా వర్క్ చేయడానికి చదివిన చదువు కరెక్ట్ గా మనకి ఎక్కడానికి పిల్లలకి, అదేవిధంగా పెద్దలైతే ఏదైనా చేసిన వర్క్ కాన్సంట్రేటెడ్ గా చేయడానికి చాలా ఉంటుంది. సో ఫస్ట్ పిల్లల్ని మనము మెంటల్ హెల్త్ వాళ్ళ ఫెసిలిటీగా ఉండాలి, సస్టైన్ చేయాలనంటే యాజ్ ఎ టీచర్ మాకు ఫస్ట్ పర్ఫెక్ట్ ఉండాలనేది నా ఉద్దేశము. సో ఇప్పుడు సతీష్ అంటే ఆల్మోస్ట్ మన తెలంగాణలో తెలిసే ఉంటుంది. సిద్ధేట నాకు అప్పటి నుంచే సతీష్ తెలుసు. అట్ ది సేమ్ టైం మన ఇక్కడ ఉన్నటువంటి మన భాస్కర్ రెడ్డి సార్, ఎడ్జ్ సార్ కూడా నాతో ఒకసారి మాట్లాడు. నేను కూడా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సెకండరీ టీచర్స్, ఇట్ ఈస్ ద గ్రేట్ బికాజ్ ఎందుకంటే ఒక హెడ్ మాస్టర్ తర్వాత ఒక స్కూల్ ఫుల్ అట్మాస్ఫియర్, పిల్లల యొక్క డిసిప్లిన్, పిల్లలకి ఎప్పుడు చేస్తుంది కరెక్ట్ గా ఒక డిసిప్లిన్, ఒక కాన్సన్ట్రేట్ పవర్, కరెక్ట్ గా విల్ పవర్ కరెక్ట్ గా చేయాల్సినటువంటి బాధ్యత పీఈటీ మీద ఉంటుంది. అది ఒక పీఈటీ మాస్టర్ మాత్రమే చేయగలరు. పిల్లల్ని అందరూ కూడా బోర్ ఉంది, కానీ మాస్టర్ డ్రిల్ గానీ, స్పోర్ట్స్ గానీ ఆడించడం ఎవరికి ఇష్టత అనేది ఉండదు. అంటే పిల్లలందరూ మెచ్చేది ఎవరు అంటే ఒక స్కూల్ యూనిట్ లో ఫస్ట్ ఇంప్రెషన్ వ్యాయామోపాధ్యాయుడికే ఉంది. ఎంత క్లోజ్ గా ఏ కార్యక్రమం పర్ఫెక్ట్ చేయాలా,
అక్కడ స్కూల్ వాళ్ళు చేసేటువంటి ఈ ప్రోగ్రామ్స్ ఏది చేయాలన్నప్పటికీ అక్కడ ఉండేటువంటి ఈటీ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత సమర్థంగా ఎంత కమిట్మెంట్ చేస్తారో దానిని ఆ స్కూల్ వాతావరణం తెలిసిపోతుంది. మేము అసలు కార్యంగా దిగకుందే ఇక్కడ పీఈటీ ఉన్నాడా లేదా, ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా చేయగలననేది ఉన్నటువంటి పిల్లలు తిరిగే విధానం కానీ వాళ్ళు నడిచే విధానం కానీ ఇవన్నీ చూస్తేనే మాకు అర్థమవుతుంది. సో నేను అనేది ఏంటంటే పీఈటీ స్ట్రాంగ్ ఉండాలి, పీఈటీ కరెక్ట్ గా చేసే విధంగా ఉండాలి, ప్రతి పిల్లవాడిని ప్రతి స్టూడెంట్ ని మోటివేట్ చేసే విధంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ నుంచి టీచర్స్ నుంచి హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా కోఆపరేటెడ్ గా అక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా అక్కడ మన స్కూల్ పాయింట్ లో ఉన్నటువంటి ప్రతి కండిషన్ కూడా కంట్రోల్ చేసి ఒక డిసిప్లైన్ గా నడిపే ఒకే వ్యక్తి ఎవరు అంటే వ్యాయామ ఉపాధ్యాయుడు. అది నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ ఇస్తాను. అందువల్లనే మన వాళ్ళకి వాట్ ఈస్ మనము ఇప్పుడు ఇంట్లో ఉన్నాం, కోవిడ్ ప్రతి ఒక్కరు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎందుకంటే నెలలో ఇంటి దగ్గర ఉన్నాం. అంతేకాకుండా మనకు మొత్తం స్టేట్ వైడ్ 9 క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి టీచ్ చేయాల్సింది. ఏ పిల్లవాడి మెడిటేషన్ చేస్తాడా, వాడు యోగా చేస్తున్నాడా, ప్రాణాయామం చేస్తాడా, లేదు అంటే మన లంగ్స్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుందా, మనం అన్ని విషయాలు కనుక్కోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది, బాధ్యత మనకు ఉంది. ఫస్ట్ మనం పిల్లల్ని మోటివేట్ చేయాలి. మీరు ఎంత మోటివేట్ చేస్తే రిమైన్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వాళ్ళు అంత కరెక్ట్ గా చదువుకోగలరు. మీరు ఫస్ట్ ఎంత బాధ్యతగా పిల్లల్ని ఎంత బాగా నేర్పుతారో, చెప్పిన విషయాన్ని ఏ విధంగా గ్రస్ చేస్తారు దాన్ని బట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్ రిసీవింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి బాలరెడ్డి గారిని అదే అడిగాను. మనకు వాళ్ళకి కూడా ట్రైన్ ఉండాలి, మన వాళ్ళకి ఒక వర్క్ షాప్ ఉండాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ ద యూనిట్ లెవెల్. ప్రతిసారి కోరుతా ఉంటాను, ఎక్కడ అక్కడ అడుగుతుంటా, మీరు ఎందుకు ప్లాన్ చేయట్లేదు, సరే ప్లాన్ చేయండి, మీకు ట్రైనింగ్ ఎన్ని రోజులు కావాలో అండి, మీకు ఇంకా ఏదైనా ఎకనామికల్ గా కావాలంటే నేను డిసిబి నుంచి ఇస్తాను, కానీ మనము ఒక స్ట్రెంత్ ని కావాలి. నేను సిద్ధిలో ఉన్నప్పుడు అదే విధంగా చేసి సతీష్ కి తెలుసు, కేజీబీవి కొండాపూర్ లో వాళ్ళకి ఒక 3 ప్రోగ్రామ్ చేశాను. అక్కడ సంగారెడ్డిలో అదే విధంగా చేశాను. నేను అనేది ఏంటంటే మన రంగారెడ్డిలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పీఈటీ చాలా యాక్టివ్ పోర్షన్ అది ఉండాలి ఆ స్కూల్ పాయింట్ అనేది నా కోరిక. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి మెంటల్ మోటివేషన్ అనేది పిల్లలకి జీవితంలో చాలా ధైర్యం ఇస్తుంది. అందువలన ఫస్ట్ ఇవన్నీ కూడా మనం పిల్లలకి అందించాలి అంటే మనం ఫస్ట్ తీసుకోవాలి. మనం ఇంకా ఎక్కడెక్కడ ఏమైనా మైనస్ పాయింట్స్ లేదు, ఇంకా కొత్తగా ఏమైనా ఎవరైనా కనుక్కున్నా, ఇప్పుడు రిసోర్స్ పర్సన్ మనకు సతీష్ జనరల్ గా, సో అంటే ఇంకా మన దగ్గర చాలా మంది టీచర్స్ థెరపీస్, బట్ వాళ్ళు కూడా కంపల్సరీ కమ్అట్ కోఆపరేట్ టు ద సిస్టమ్ కోరుకునేది అదే. సో మీకు ఇంకా ఎవరైనా ఇంకొన్ని విషయాలు నేను చెప్పాలి అనుకుంటే వెంటనే హెచ్జిఎఫ్ సెక్రటరీ గారిని మీరు కలవండి, అతను కూడా మీకు అవకాశం ఇస్తాడు. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు అన్ని విషయాలు నేర్చుకొని వీటి పిల్లవాడి చివరికి ఏ విధంగా చేర్చాలి, వాడిని ఏ విధంగా మనం స్టూడెంట్ డెవలప్ చేయాలి అనే దాని మీద మీరు కృషి చేయాలని ఫస్ట్ బిఫోర్ దట్ ఫస్ట్ బాగా నేర్చుకొని పిల్లల్ని కూడా అన్ని రకాల మెంటల్లీ గాని వాళ్ళని భౌతికంగా గాని మానసికంగా గాని దృఢంగా ఉండేటట్టు మీరు వాళ్ళకి గైడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది నేను నుంచి కోరుకుంటాను. మీరేం కావాలంటే అడగండి, పిల్లల్ని మనం పర్ఫెక్ట్ గా ఆర్మీలా తీర్చిదిద్దాలి నాకు చాలా కోరిక మాట. నేను స్కూల్ చేసే ఉండవచ్చు, కోరుకునే మీ ద్వారా ఏ ఒక స్కూల్ ఒక అక్కడ ఎన్నో సెలక్షన్స్ ఉన్నాయి, ఆర్మీ సెలెక్ట్స్ ఉన్నాయి, మనకు ఎన్ని రకాలుగానో ఉన్నాయి. పిల్లల్ని మనం చేసేదాన్ని బట్టి ఉంది, వాళ్ళకి ఏది తెలీదు, వాళ్ళ రా మెటీరియల్ వాళ్ళు ఎలా పంపిస్తాగే చేస్తారు, మనం ఏం చేయకుండా వాళ్ళు అలాగే ఒక స్టోన్ లా పడిపోతారు. కానీ వాళ్ళని మార్చేటువంటి కెపాసిటీ, మార్చే అవకాశం మీకు మాత్రమే ఉంటుంది. దాన్ని దయచేసి సద్వినియోగం చేయండి, వాళ్ళకి మంచి చూపించి. జీవంలో ఎవరు కూర్చున్నారంటే మా మాస్టర్ కూర్చున్నాడు. నాకు ఇప్పటికి కూడా 8th క్లాస్ లో పీటీ మార్చినప్పటికీ 9th 10th అంతా కూడా వాలీలో కొంతమంది నాకు రాణి కలిగాను. మా తిరెడ్డి గారు ఇప్పటి గుర్తుంటారు నాకు.
ఇంటర్నెట్ లో లేదు, డిగ్రీలో లేదు, పీజీలో లేదు, డాక్టర్ స్టడీస్ ఎక్కడ డిసప్పియర్ అంట మొత్తం. ఏది ఒక ఇది విద్య సంబంధించి ఎందుకంటే మైండ్ ఇప్పటికీ కూర్చున్నారు. అంటే ఇందుగా ఎంత ధైర్యాన్ని పిల్లలకు మానసు ఇప్పటికీ కలుగుతున్నారంటే ఎంత కబడిపోయేవారు. నేను అసలు మా ఊరికి ఏదైనా అమ్మ అక్కడికి ఊరి పిల్లలందరికీ కనిపిస్తున్నావు, ఖచ్చితంగా బ్లాక్ బెల్ట్ కావాలి, నువ్వు ఏదో ఒకటి సాధిస్తావు ఆయన నమ్మకాన్ని ఇచ్చేవాడు. నేను నాశం కాకుండా మరి అడుగుతున్నారు రిక్వెస్ట్ పైన నేను నేర్చుకున్నాను. అంటే పిల్లలు ఆ విధంగా ఉంటారు. ఒకసారి మితం చేసుకో, ప్రతి ఒక్కరి మనలో మనం నిలిచడమే మనకు దేవుడి దైవత్వం అంటే ఏమీ లేదు. ప్రతి మనిషిలో మనసులు మనము ఒక మనిషి నిలబడిపోవడం దైవత్వం. ఇంకా అదే దేవుడు అంటే కూడా ఇంకా వేరే ఏం లేదు. అది మీరు ఖచ్చితంగా ఫస్ట్ పిల్లలు ప్రతి పిల్లవాడిని నేర్పలేను, ఎందుకంటే ఎవరు రిసీవ్ చేస్తారు తెలియని పిల్లలకుంటే మోటివేట్ చేయాలి. వాళ్ళుగా ఉండే పిల్లలకి మాత్రంగా ఎన్నో సమస్యలు గర్ల్స్ ఇంకా చాలా ఉంటది. సో అదంతా కూడా ఫోబియా అనేది మనము అక్కడ నుంచి రిమూవ్ చేసి వాళ్ళలో రకమైనటువంటి స్ట్రెంత్ ని వాళ్ళ విలువర్ ని మీరు అందరూ జస్ట్ ట్రైనింగ్ ద్వారానే కొంతవరకు నేర్చుకుని అందరికి కూడా మీరు ఇవన్నీ అవలంబన చేస్తారని కోరుతున్నాను. ఎందుకంటే చాలా ఫస్ట్ హెడ్ మాస్టర్ తర్వాత తర్వాత సబ్జెక్ట్లకు వెళ్ళాను. ఎందుకంటే మా హెడ్ బట్టి ఆ సిస్టమ్ కంట్రోలింగ్ లేదు. హెడ్ ఏంటి వీటిని బట్టి పిల్లల డిసిప్లిన్ ఇస్తుంది. అండ్ ఈ ఇద్దరు అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్ కి. నేను సతీష్ చాలా చెప్తే ఈవెన్ బక్రేట్ కూడా నేను లేదు, పిల్లలందరికీ మాస్టర్ డ్రిల్ నేర్చండి. వ్యాయామం అంటే ఇది మనం చాలా రోజుంది అవసరం లేదు, మర్చిపోవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ మాస్టర్ డ్రిల్. మన పక్కన స్కూల్లో ఎక్కడైనా టీచర్ లేరా అక్కడికి వెళ్ళి 2 days చెప్పండి. దాని వల్ల మన కష్టమే ఉంది. ఇడుండి ఊరికే సోదిమైన వెళ్ళకుండా ఆ బిల్లు తీసండి అంటే ఆ తీసుకొని ఇది చేయండి అది లేదు. చేయండి. ఆ పిల్లలందరూ కూడా మన దేవుడిగా ఆరాధిస్తారు. అంటే ప్రపంచం ఏది కదండి. ఒక మనిషి మనల్ని చూసి ఒక మంచి గుడ్ హార్ట్ రీచ్ చేసుకుంటారు సేవ. అంతకంటే గ్రేట్నెస్ ఈ ప్రపంచంలో ఏది ఉంది అది మీకు లభిస్తుంటే ఇట్స్ యువర్ వెరీ లక్కీ. మేమున్నాం వర్క్ చేసే మీకు నచ్చినట్టు చేసి నచ్చుతాం లేదా మేము రిజల్ట్ అవుతాం దృష్టిలో. కానీ వాళ్ళు ఉండరు. మీరు చేసే ప్రతి వాళ్ళలో ఒక మంచి వాళ్ళ జీవితానికి పునాది ఉంది. అందులో నేను చెప్పదలేదు, ఎందుకంటే యు ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీకు అలా తెలుసు, ఎక్స్పీరియన్స్ తెలిస్తే నాకు లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఓన్లీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో నేను మిమ్మల్ని కోరుకునేదంటే మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండి మీరు కోవిడ్ రాషన్స్ అన్ని తీసుకోండి. పిల్లలకి కూడా ఎక్కడ కానీ అటాక్ అనేది జరగకుండా మన స్కూల్ రిసర్చ్ లో ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఈ విధంగా మనం గైడ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలనేది ఒక చిన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టడీ చేసి మైక్రో లెవెల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసింది. is make implement to all our children safe and security for good health mentally and physically. అది నేను కోరుకుంటాను. నేను ఇంకా టైం ఇచ్చాను ఎందుకంటే 15 minutes తీసుకుని ఇట్స్ నాట్ ఎఫెక్ట్. సో ఆల్ దిస్ థ్యాంక్ యూ ఆల్. ఓకే, I'm going to eat. ఓకే అండి, ఇంత అమూల్యమైన సమయాన్ని కేటాయించి మనకు మార్గదర్శనం చేసినటువంటి జిల్లా విద్యాధికారి గారికి ప్రత్యేకంగా వ్యాయామ ఉపాధ్యాయులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అఫీషియల్ గా జరుగుతున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు అఫీషియల్ గా జరుగుతున్నటువంటి
కార్యక్రమం అని నేను భావిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి కార్యక్రమం, అఫీషియల్ గా జరుగుతున్న కార్యక్రమం. ఇందులో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మన యొక్క యోగా సెషన్ స్టార్ట్ చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ఒక యోగా మ్యాట్ లేదా ఒక మంచి దుప్పటి వేసుకొని దయచేసి కూర్చోవాలి. ఎవరైనా శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉంటే, కింద కూర్చోలేమన్న వాళ్ళు ఉంటే చైర్లో కూడా కూర్చోండి, పర్వాలేదు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. రేపు మనం వెళ్ళి పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం ఒక విషయం అయితే, రెండవది మనకు మనంగా స్వతహాగా పూర్తి ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండింటిని సద్వినియోగం చేసుకుందాం. ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాం. మన యొక్క రెండు కాళ్ళను దగ్గరగా తీసుకొని చేతులు రెండు మోకాళ్ళపై ఉంచండి. నెమ్మదిగా కళ్ళను మూసివేయడం. మన యొక్క వెన్నుముక భాగాన్ని వీలైనంత వరకు చక్కగా స్ట్రైట్ గా ఉంచాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా సుఖంగా కూర్చోవడం. నెమ్మదిగా మన యొక్క రెండు ముక్కు రంధ్రాల గుండా నిదానంగా దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. స్లోలీ ఇన్హేల్. నెమ్మదిగా శ్వాస వదులుతూ ఉండాలి. నిదానమైన శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస వదులుతూ ఉండండి. మన యొక్క శరీరాన్ని, మనస్సును రెండింటినీ కూడా యోగా చేయడం కోసం ప్రిపేర్ చేయండి. అన్ని రకాల ఒత్తిళ్లు, టెన్షన్స్ వీటన్నిటికి దూరంగా ఒక గంట పాటు పూర్తి సమయాన్ని మన దృష్టినంతా యోగా వైపు మళ్లించండి. ఇప్పుడు ప్రార్థనతో ప్రారంభిద్దాం. ముందుగా నమస్కార స్థితి ఓంకారంతో. ఓం सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। రబ్ యువర్ హ్యాండ్స్. రెండు చేతులు గట్టిగా రబ్ చేయడం. ముందుగా మన యొక్క చేతులను కళ్ళపైన ఉంచి నెమ్మదిగా కళ్ళను తెరుస్తుండ. ఓకే అండి. యోగా విశ్వం అంతటి కూడా యోగా గురువుగా మన యొక్క భారతదేశం ఇప్పుడు మంచి ప్రఖ్యాతిగాంచింది. ఇప్పుడు చూడండి, ప్రపంచం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కనిపిస్తున్నటువంటి మార్గం మన యొక్క యోగా మార్గం. ఇలాంటి యోగాను మనం ప్రతిరోజు కొంత సమయం ఇచ్చి సాధన చేస్తే అనేక రకాలైనటువంటి రుగ్మతలకు దూరంగా ఉండి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అంతటా కూడా మనం దృఢంగా ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మన యొక్క క్లాస్ నేను ప్రారంభిస్తాను. యోగా అంటే ఏమి? కర్మరాహిత్యమే యోగా అంటాం. కర్మరాహిత్యం అంటే మనకు తెలుసు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఇంట్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, బయట కావచ్చు, ఇలా అనేక సందర్భాల్లో అనేక పనులు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ ఎక్కడ కూడా మనం సుఖంగా, శాంతంగా ఉండలేకపోతున్నాం. ఏదో రకమైనటువంటి చికాకు, కోపం, మన యొక్క ఉద్వేగం, ఇవన్నిటికి కూడా ఇబ్బందులు అయి ఏమవుతుంది, అనేక రకాల
అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ఉన్నాం. గుండె జబ్బులు, హై బీపీ, డయాబెటీస్, బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే మన యొక్క ఏ విధంగా మన యొక్క లైఫ్ స్టైల్ ఉండాలి, ఆ యొక్క రహస్యం తెలుసుకుంటే చాలు. ఎవరైతే యోగాలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఇవన్నిటిని కంట్రోల్ చేసుకొని మంచి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి ఉంటారు. మనం మనుషులను చూసినాం అనుకోండి, ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాం. ఒకరు వాళ్ళ యొక్క పనిని ఆటలాగా తీసుకుంటారు, వాళ్ళనే దేవతలు అంటాం. రెండో రకం వాళ్ళు ఆ యొక్క పనిని పనిలాగా చూస్తారు, వాళ్ళే మనం మనుషులు. మూడో రకం వాళ్ళు ప్రతి పనిని సమస్యగా తీసుకుంటారు, వాళ్ళే రాక్షసులు. మీరు అర్థం చేసుకోండి, మనం ఏది ఇప్పుడు రాక్షసులమా, మానవులమా, దేవతలుగా మారదామా? ఇవన్నిటికీ పరిష్కారం మన యొక్క యోగా. అందులో ఉన్నటువంటి సూక్ష్మ యోగా, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇవన్నిటి కూడా ద్వారా మన యొక్క ముక్తి మార్గాన్ని దగ్గర చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో భాగంగా మనం సూక్ష్మయోగ, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఈ 4 రోజుల పాటు నేర్చుకుంటున్నాం. దాదాపుగా ఒక 12 నుంచి 16 ఆసనాలు, ఒక 6-7 ప్రాణాయామాలు ఇవన్నీ నేర్చుకుంటాం. మీకు ఈ ప్రోగ్రాం తర్వాత ఒక చార్ట్ పంపిస్తాం వాట్సాప్ ద్వారా. ఎందుకు యోగాలో అనేక రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. ఇవన్నీ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం స్టాండర్డ్ గా పిల్లలకు లేదా మనకు ఏవి చేస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక యోగా చార్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. వాటన్నింటినీ ఈ 4 days లో మనం నేర్చుకుంటున్నాం. వివిధ రకాలైనటువంటి ప్రాణాయామాలు, ఏదైతే COVID-19 మనం చూస్తున్నాం, ఎవరైతే శ్వాసకు సంబంధించిన అనేక ఇబ్బందులు వస్తున్నాయి, వాటన్నింటిని అధిగమించి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి ప్రాణాయామాలు. విద్యార్థులకు, మనకు మానసిక ఒత్తిడి వీటన్నిటిని అధిగమించి మంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పొందడం కోసం వివిధ రకాలైనటువంటి మెడిటేషన్. క్లాస్ రూమ్లో ఉంటాం, అప్పుడప్పుడు క్లాస్ రూమ్లో ఏం యాక్టివిటీ చేయించాలో మనకు తెలియదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ యొక్క మెడిటేషన్ డిఫరెంట్ టైప్స్ మనకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకొక రకమైనటువంటి పద్ధతి నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ముందుగా సూక్ష్మ యోగాను మనం ప్రారంభిద్దాం. సూక్ష్మ యోగా లేదా సూక్ష్మ వ్యాయామం అంటాం. యాజ్ ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మనందరికీ తెలుసు, ఏదైనా ఒక ఆటను ప్రారంభించే ముందు ఖచ్చితంగా వ్యాయామం చేస్తాం. మన యొక్క బాడీని అంతా కూడా లూజనింగ్ చేయడం కోసం, కొంచెం హీట్ని శరీరంలో పెంచడం కోసం, తద్వారా నెక్స్ట్ జరిగేటువంటి గేమ్లో ఎలాంటి ఇంజురీస్ లేకుండా ఉండడం కోసం మనం వార్మింగ్ అప్ చేస్తూ ఉంటాం. దాన్నే ఇక్కడ సూక్ష్మ వ్యాయామం అంటాం. సార్ వాయిస్ క్లియర్ ఉందా? ఇబ్బంది వస్తుందా? వాయిస్ క్లియర్ ఉందా? ఒకరిద్దరు మెసేజ్ చేస్తున్నారు, ఓకేనండి? అక్కడ మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చు, దాదాపు నాకు క్లియర్ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు దానికి సంబంధించిన సూక్ష్మ వ్యాయామం మనం చేద్దాం. దయచేసి అందరూ 2 కాళ్ళు దగ్గరగా ఉంచండి, చేతులు 2 మోకాళ్ళ పైన, వెన్నుముక చక్కగా ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల భాగాన్ని పైకెత్తాలి. హెడ్ అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్. శ్వాస తీసుకుంటూ నిదానంగా తల భాగాన్ని పైకెత్తాలి. పైనున్న స్లాబ్ని చూస్తూ ఉండాలి. శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా తల భాగాన్ని కిందికి దించడం, దవడ భాగం ఛాతీకి తగులుతూ ఉండాలి. సేమ్ ఇదే 10 నుంచి 12 సార్లు కంటిన్యూ చేద్దాం. 1 బ్రీత్ ఇన్, నెమ్మదిగా తల పూర్తిగా పై వరకు. 2 బ్రీత్ అవుట్, స్లోలీ డౌన్. 3 బ్రీత్ ఇన్, శ్వాసతో పాటు సింక్రనైజ్ చేయాలి నిదానంగా, దీనివల్ల మెడ భాగం ఫ్లెక్సిబుల్ అవుతుంది. 4 బ్రీత్ అవుట్, స్పాండిలైటిస్, నెక్ పెయిన్స్, మెడ నొప్పులను తగ్గిస్తుంది. 5 బ్రీత్ ఇన్, గొంతు భాగాన్ని చాచడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ముఖ్యంగా మహిళలకు థైరాయిడ్ సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అధిక బరువు కూడా పెరుగుతున్నాం, దాన్ని తగ్గించవచ్చు. 6 బ్రీత్ అవుట్, స్లోలీ డౌన్. 7 బ్రీత్ ఇన్, అవేర్నెస్ ఉండాలి శ్వాస ప్లస్ మనం చేసేటువంటి వ్యాయామం పైన. 8 బ్రీత్ అవుట్. 9 బ్రీత్ ఇన్, స్లో నెమ్మదిగా పై వరకు. 10 బ్రీత్ అవుట్. 11 బ్రీత్ ఇన్, గొంతు భాగాన్ని వీలైనంత వరకు అలానే పైకి చాచడం. 12
బ్రీత్ రిలాక్స్, విశ్రాంతి. ఇలా మన యొక్క సమయాన్ని బట్టి 10 నుంచి 12 సార్లు చేయడం. ఇక్కడ సూక్ష్మ వ్యాయామం, యోగాసనాలన్నీ కూడా చాలా నిదానంగా ఉంటాయి. స్పోర్ట్స్ లో మనం కొంచెం స్పీడ్ గా చేస్తుంటాం, ఇక్కడ చాలా స్లోగా ఉంటుంది, దయచేసి గమనించాలి. ఇప్పుడు తల భాగాన్ని రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ బెండింగ్ చేద్దాం. మళ్ళీ చక్కగా స్ట్రైట్ గా కూర్చోవాలి. శ్వాస తీసుకోవడం, అందరూ శ్వాస వదిలేస్తూ అందరూ కూడా రైట్ సైడ్, మనకు మిర్రర్ మెథడ్ చేస్తున్నాం మనం. 1, చెవు భాగాన్ని భుజానికి తగిలించేలా రైట్ సైడ్ బెండ్ చేస్తూ ఉండాలి. మెడ భాగాన్ని మంచి ఫ్లెక్సిబుల్ గా చేస్తుంది. 2, బ్రీతింగ్ సెంటర్, స్టిఫ్నెస్ ని తగ్గిస్తుంది అనమాట. 3, బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్, చేతులు మోకాళ్ళ పైన ఉండాలి. 4, సెంటర్, దయచేసి గమనించండి, చేతులు మోకాళ్ళ పైన. 5, బ్రీత్ అవుట్ రైట్ సైడ్. 6, breathe in center. 7, breathe out left side. 8, breathe in center. 9, breathe out right side. 10, 11, breathe out side bending. 12, center, relax. ఈ విధంగా తలకు సంబంధించి 2, 3 అలా మనకు అనుకూలమైనటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు. నెమ్మదిగా 2 చేతులు ముందు వైపున, చేతి వేళ్ళని ఈ విధంగా దూరంగా ఉంచండి. బలంగా పిడికిలి బిగించాలి, ఫుల్ టైట్. మనకు షోల్డర్స్ బ్యాక్ సైడ్ నుంచి ఈ చేతులను గమనిస్తూ ఉండాలి, అవేర్నెస్ చేయండి. రిలాక్స్. ఈ విధంగా ఒక 10 to 12 టైమ్స్ గట్టిగా. చేతి వేళ్లకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది, జాయింట్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతాయి, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యను తగ్గిస్తుంది. ఇలా నిదానంగా చేయాలి. కొంత సమయం చేస్తూ ఉంటే ఆ యొక్క బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లోను గమనించవచ్చు. రిలాక్స్. నెక్స్ట్ ఈ విధంగా బర్డ్ ఎక్సర్సైజ్, మణికట్టు. స్లోగా లైక్ ఏ బర్డ్, సేమ్ పక్షి ఎలా వెళ్తుందో ఆ యొక్క రెక్కల వల్లే మనం కూడా చేస్తుండాలి. మనకు రిస్ట్ మూమెంట్ అంతా కూడా లూజ్ అవుతుంది, జాయింట్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. రిలాక్స్. 2 చేతులు సైడ్ లో, అరచేతులు ఆకాశం వైపుగా నిదానంగా అరచేతులను భుజాలకు తగిలించడం, ఎల్బోస్ మూమెంట్. మళ్ళీ సైడ్ నిదానంగా. మనకి ఇవన్నీ కూడా తెలుసు, రెగ్యులర్ గా మనందరం చేయించేదే. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అందరికి కూడా ఈ యొక్క వామప్ కానీ సూక్ష్మ వ్యాయామం పైన చాలా గ్రిప్ ఉంటుంది. కొంత ఇక్కడ యోగాలో కొంత నిదానంగా చేస్తాం, శ్వాసను కలుపుతూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ చేస్తాం. ఆ యొక్క డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు. రిలాక్స్. నౌ రెడీ. షోల్డర్ రొటేషన్ పైనుండి చాలా నిదానంగా ఒక్కసారి గమనించండి, శ్వాస తీసుకుంటూ వదులుతూ. ముఖ్యంగా మనకు లంగ్స్ కెపాసిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇలా నిదానంగా చేయడం వల్ల. పూర్తి స్థాయిలో శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఛాతిని అన్ని వైపులా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉండాలి. లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది, శ్వాసలో ఉన్న లోపాలు సరిచేయబడతాయి. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు అన్నిటిని తగ్గిస్తుంది. ముఖ్యంగా షోల్డర్ స్ట్రెంగ్తన్ అవుతాయి, గురుక సమస్య కూడా పోతుంది. రిలాక్స్. సేమ్ అపోజిట్ సైడ్ కంటిన్యూ, సేమ్ కంటిన్యూ చేస్తుండాలి. ఒక 10-12 సార్లు. రిలాక్స్. విశ్రాంతి, విశ్రాంతి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఒకసారి, తల, చేతి వేళ్ళు, రిస్ట్ మూమెంట్, ఎల్బో, ఇలా ఒక లైన్ లో క్రమంగా వస్తుంది. ఇప్పుడు ఓకే అండి, క్లియర్ ఉందా? ఓకే అండి, క్లియరా సార్? మన యొక్క
హలో, వినిపిస్తుందా భాస్కర్ అన్న? రిప్లై కనిపిస్తుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక పద్ధతి చేద్దాం. ముఖ్యమైనటువంటి పొట్ట. ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక రకాలైనటువంటి రోగాలకు మూల కారణం పొట్ట. ఈ అధిక పొట్ట తగ్గడం కోసం చాలా మంది మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. దీని కొరకు చాలా సింపుల్ గా మనం చేసేటువంటి పద్ధతి సేమ్ ఇలానే కూర్చోవాలి. సుఖాసనం. మన యొక్క 2 చేతులు బ్యాక్ సైడ్ ఉంచండి, వెన్నుముక పైన. చక్కగా స్ట్రైట్ గా ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి అందరూ. బ్రీతింగ్. శ్వాస వదిలేస్తూ మన యొక్క తల భాగాన్ని నేల వైపున బెండ్ చేస్తూ ఉండాలి. స్లోగా బెండ్ చేయండి. ఒక్కసారి చెక్ చేసుకోండి, గతంలో మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులకు అయిపోయింది. తల ఈజీగా చిన్నప్పుడు నేలకు తగులుతూ ఉండే, ఫిట్నెస్ లో ఉన్నప్పుడు. మన యొక్క రెగ్యులర్ ప్రాక్టీస్ మిస్ అయినాం, ఇబ్బంది అవుతూ ఉంది. బ్రీతింగ్ పైన ఎంతైతే పొట్ట పెరుగుతూ ఉంటుందో అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. 3 బ్రీత్. శ్వాస వదిలేస్తూ కింది వరకు. 4 బ్రీతింగ్. తల పైకి ఎత్తాలి. 5 బ్రీత్. కంటిన్యూ. 6 బ్రీతింగ్. అధిక పొట్టను, కొవ్వు భాగాన్ని కరిగిస్తుంది. అగైన్ బ్రీత్ అవుట్. 8 బ్రీతింగ్. 9 బ్రీత్ అవుట్. 10 breathing. 11 breathe out. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలన్నీ తగ్గిస్తుంది ఈ యొక్క చిన్న వ్యాయామం వల్ల. బ్రీతింగ్ టు రిలాక్స్, విశ్రాంతి. ఇలా మనం చాలా సార్లు గతంలో చూస్తూ ఉంటే నేలపైనే కూర్చునే వాళ్ళం. భోజనం చేసే కూడా నేలపైన కూర్చొని భోజనం చేస్తుంది. ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, వీలైనంత వరకు ఇంట్లో భోజనం చేసే సమయంలో నేలపైన కూర్చొని భోజనం చేయాలి. అది అన్నిటికంటే అత్యుత్తమైనటువంటి పద్ధతి. ఇప్పుడు కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. 2 కాళ్ళను ముందు వైపు ఉంచండి. కాళ్ళ మధ్యలో దూరం ఉండాలి. ఇలా ఇన్ అండ్ అవుట్ చేస్తూ ఉండాలి. లూజ్. చాలా దూరం ఉంచండి. ఇలా లోపలికి బయటకు చేస్తుంటారు. కాళ్ళ వేళ్ళ నుంచి మనకు తుంటి ఎముక వరకు ఫ్రీగా ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు 2 మోకాళ్ళను నీస్ అప్ అండ్ డౌన్. ఓన్లీ నీస్ అప్ అండ్ డౌన్. రిలాక్స్. నౌ రెడీ. బటర్ఫ్లై. 2 కాళ్ళ దగ్గరగా తీసుకోండి. చేతులు కాళ్ళ పైన ఉండాలి. స్లోగా బటర్ఫ్లై మూమెంట్ మెల్లిగా చేస్తున్నారు. మనకు హిప్ జాయింట్ స్ట్రెంథెన్ చేస్తుంది, నీస్ కి స్ట్రెంథెన్ చేస్తుంది, కాళ్ళలో ఉన్న అధిక కొవ్వును కరిగిస్తుంది. ముఖ్యంగా మెన్స్ట్రుయేషన్ డిజార్డర్స్ ఇలాంటి ఓకే అండి. ఎప్పుడైనా నెట్వర్క్ సంబంధించినటువంటి ఇబ్బంది అయితే వీడియో ఆఫ్ అయింది అనుకోండి,
మళ్ళీ సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా రీఎంటర్ అవ్వండి, సరిపోతుంది. ఓకేనండి. దయచేసి ఎప్పుడైనా వీడియోలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ కావచ్చు. వీడియో ఆటోమేటిక్గా ఆఫ్ అయినా మళ్ళీ సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించండి, సరిపోతుంది. ఓకే అండి. ఇదంతా కూడా సూక్ష్మ వ్యాయామం, తల నుంచి కాళ్ళ వరకు ఒక 5 నుంచి 10 నిమిషాలలో పూర్తి చేసేటువంటి పద్ధతి. ఇప్పుడు మనం యోగాసనాల గురించి తెలుసుకుందాం. ఆసనం అంటే ఒక భంగిమ, కూర్చునేది, నిలబడేది, శరీరాన్ని ముందుకు వంచడం, వెనుకకు వంచడం, ఏదైనా కావచ్చు, ఒక స్థిరంగా ఉంచేటువంటి భంగిమ, దాన్ని ఆసనం అంటాం. పతంజలి మహర్షి యోగాకు ఆద్యుడని చెప్పొచ్చు. ఆ యొక్క యోగా సూత్రాల ద్వారా మనకు ఇంత యోగా దర్శిని ద్వారా ఇవంతా కూడా తెలియజేయడం జరిగింది. ఆసనం గురించి ఒకటే మాట చెప్పారు, స్థిరం సుఖం ఆసనం అంటాం. సంస్కృత పదంలో స్థిరం సుఖం ఆసనం అంటారు. ఆసనం అంటే ఏదో కాదు, స్థిరంగా ఉండాలి. ఆ ఆసనం వల్ల మనకు చాలా సుఖంగా ఉండాలి. చేసినటువంటి ఆసనం స్టడీ అంటే అలానే స్థిరంగా ఉండాలి, దాన్నే ఆసనము అంటాం. అయితే మనకి ఎలా అయితే పేర్లు ఉన్నాయో, చెట్లకు ఎలా అయితే పేర్లు ఉన్నాయో, జంతువులకు ఎలా అయితే పేర్లు ఉన్నాయో, ప్రతి ఆసనానికి కూడా పేర్లు ఉంటాయి. ఇవన్నీ సృష్టిని అనుసరించి మన యొక్క మునులు, ఋషులు ఆ యొక్క పర్టికులర్ ఆసనం ఎలాంటి ఆకారంలో ఉంది, ఆసనం చేయడం వల్ల మనకి ఏదైతే లాభాలు ఉంటాయో వాటిని అనుసరించి వివిధ రకాలైనటువంటి పేర్లు పెట్టడం జరిగింది. మనం చూస్తే నిలబడి చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు, బోర్లో పడుకొని వెళ్ళకిలా పడుకొని, ఇలా 4 రకాలుగా ఆసనాలు ఉంటాయి. అందులో మనం ఈరోజు నిలబడి చేసేటువంటి ఆసనాలు ముందుగా నేర్చుకుందాం. దయచేసి అందరు కూడా నిలబడాలి, స్టాండింగ్ పొజిషన్. స్టాండింగ్ పొజిషన్, నిలబడాలి. ముందుగా సమస్థితి. సమస్థితి, మన యొక్క 2 కాళ్ళను దగ్గరగా కలిపి ఉంచండి. చేతులు 2 కాళ్ళకు తగులుతూ ఉండాలి, మన యొక్క థైస్ కి సైడ్ నుంచి తగులుతూ ఉండాలి. కాళ్ళు దగ్గరగా కలిపి ఉంచాలి. బొటన వేళ్ళు మరియు మడిమె భాగాలు దగ్గరగా. 2 చేతులు కాళ్ళకు దగ్గరగా ఉండాలి. చేతి వేళ్ళు కిందికి చూస్తూ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళను మూసేయండి. ఎవరైనా లో బీపీ, వర్టిగో, తల తిరగడం అంటారు, వాళ్ళు మాత్రమే కళ్ళు తెరవండి. మిగతా వాళ్ళందరూ కళ్ళను మూసేయాలి. కళ్ళను మూసేయడం, శరీరాన్ని కదిలించకుండా కళ్ళను మూసేయాలి. అయినప్పటికీ మన శరీరం కదులుతూ ఉంటుంది. అలాంటి శరీరాన్ని బ్యాలెన్స్ చేయడమే యోగా. స్థిరం సుఖం అంటే ఇదే. చూడండి, ఎంతో ప్రయత్నం చేస్తాం శరీరాన్ని కదిలించకుండా చక్కగా ఉంచుదామని, అయినప్పటికీ కదులుతుంది. కంట్రోల్ యువర్ బాడీ. సమస్థితి, సరిగ్గా నిలబడడం. మన యొక్క శ్వాస సాధారణంగా ఉండాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన యొక్క మైండ్ స్టిల్నెస్ తెస్తుంది, మన యొక్క శరీరాన్ని అదుపు చేస్తుంది. అది మన యొక్క మనస్సును కంట్రోల్ చేస్తుంది. చిన్న పిల్లలు మనం ఎంత చెప్పినా చంచలత్వం ఉంటుంది, ఒక చోట ఉండరు. ఇలాంటి బ్యాలెన్సింగ్ వల్ల వాళ్ళ యొక్క చంచలత్వాన్ని తొలగిస్తుంది. రిలాక్స్, నెమ్మదిగా కళ్ళను తెరుస్తూ ఉండాలి. శరీరం అంతా ఫ్రీగా, కాళ్ళు 2 దూరంగా. చాలా సింపుల్, దీనివల్ల బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మరొక ఆసనం చేద్దాం, తాడాసనము. తాడ అనగా తాటి చెట్టు లేదా సాగదీయడం అని అంటాం. తాడ అంటే అది మన యొక్క శరీరాన్ని పూర్తిగా సాగదీయడం. దీని కొరకు మళ్ళీ మన యొక్క 2 కాళ్ళు దగ్గరగా ఉండాలి. చేతులు 2 నిదానంగా పైకి తీసుకుంటూ తలపైన ఉండాలి. ఇంటర్లా కలపాలి, చేతి వేళ్ళని కలిపి తలపైన. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తండి. మన శరీర బరువునంతా కాళ్ళ వేళ్ళ పైకి తీసుకురావాలి, అంటే మడిమె భాగాలను పైకి లేపాలి. రేజ్ యువర్ హీల్. అలానే ముందుకు చూస్తుండండి, ముందు వైపున చూస్తుండాలి.
మంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి లభిస్తుంది. కొంత సమయం వెయిట్ చేయండి, అలానే పైకి లాగాలి. శారీరక అలసటను, మానసిక ఒత్తిళ్లను తొలగిస్తుంది. రెడీ, 5 seconds. Again breathing, maintain 5 seconds. Hold the position. 1, 2, 3, 4, 5. Relax down. విశ్రాంతి. ఇలా మెల్లిమెల్లిగా 10 seconds, 15, 20 seconds ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది చాలా మంచి ఆసనం. పెద్దవాళ్ళం ప్రతిరోజు సాధన చేస్తే రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది. ముఖ్యంగా శరీరాన్ని, మనస్సును కోఆర్డినేట్ చేస్తుంది. చిన్న పిల్లలకి ఆసనం చేయిస్తే మైండ్ స్టిల్నెస్ ఏర్పడుతుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క హైట్, గ్రోత్ పెరగడానికి ఉపయోగపడుతుంటుంది. ఇప్పుడు మరొక ఆసనం చేద్దాం. వృక్షాసనం, ట్రీ పొజిషన్, చెట్టు యొక్క ఆకార స్థితి లేదా ఏకపాదాసనం అంటాం. ఈ ఆసనం చేయడం కోసం మన 2 కాళ్ళు దగ్గరగా కలిపి ఉంచాలి. నిదానంగా మన యొక్క కుడి కాళ్ళను నెమ్మదిగా పైకి తీసుకోవడం. మనకు చేతి సపోర్ట్ తీసుకోవాలి. ఖచ్చితంగా చేతితో పైకి తీసుకొని కాళ్ళ వేళ్లను కింది వైపు చూసేలా పెట్టండి. మన యొక్క మోకాలు సైడ్ చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది పాయింట్? ఇవన్నీ కంఫర్టబుల్ గా ఉన్నప్పుడే చేయగలుగుతాం. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇలా నిదానంగా దీర్ఘమైన శ్వాస, నమస్కార స్థితి, ముందుకు చూస్తూ ఉండాలి. అలానే ముందుకు చూస్తూ ఉండండి. చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. భయపడుతూ నెగిటివ్ థాట్స్ తో ఉండొద్దు. చాలా పాజిటివ్ మైండ్ తో ఉండండి. నేను చాలా స్థిరంగా ఉన్నాను, ఎలాంటి కదలిక లేకుండా ఈ యొక్క ఆసనాన్ని మెయింటైన్ చేస్తాను. అలా దృఢంగా ఉండాలి. రిలాక్స్. ఇలాంటి ఆసనాలు మనలో చాలా కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తుంటాయి. పాజిటివ్ మైండ్ అలవాటు అవుతుంది. కాళ్ళకు మంచి శక్తి లభిస్తుంది. అలానే మానసికంగా కూడా దృఢంగా మారుతుంటాం. ఇప్పుడు కాలు మార్చి చేద్దాం. లెఫ్ట్ లెగ్, ప్రతిదీ కూడా కౌంటర్ పోజ్. రైట్ చేస్తే లెఫ్ట్ చేయాలి, ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే బ్యాక్ బెండింగ్ చేయాలి. యోగాలో ఇదే. ఇప్పుడు మళ్ళీ నిదానంగా చేతుల పైన, మోచేతులు వంచొద్దు, పైకి నిదానంగా లాగాలి. తాడాసనం మాదిరిగా లాగాలి. ఎవరైనా ఇబ్బంది అయితే మీ పక్కన ఉన్నటువంటి వాల్, చైర్ ఏదైనా సపోర్ట్ తీసుకోండి. ప్రతి ఆసనంలో ఫైనల్ పొజిషన్ లో శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. నెమ్మదిగా తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. శ్వాస వదిలేస్తూ స్లోలీ డౌన్, రిలాక్స్. ఇప్పుడు మరొక ఆసనం చేద్దాం. నిలబడి త్రికోణాసనము. త్రికోణం అనగా ట్రయాంగిల్, త్రిభుజాకారం. మన యొక్క శరీరాన్ని త్రిభుజాకారంలో తీసుకొచ్చే ఆసనమే త్రికోణాసనము అంటాం. దీనికోసం ముందుగా మన యొక్క 2 కాళ్ళ మధ్యలో దూరం ఉంచాలి. ఇది దాదాపు ఒక 1 మీటర్ దూరం ఉండాలి. 1 మీటర్ దూరం ఉండాలి. ఇప్పుడు మెల్లిగా మన యొక్క కుడి కాలి యొక్క పాదాన్ని అలానే రైట్ సైడ్ తిప్పండి. రైట్ సైడ్, కుడి వైపు చూస్తుండాలి పాదం. ఎడమ కాలి యొక్క వేళ్ళు ముందు చూడాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజాలకు సమాంతరంగా, అలానే శ్వాస వదిలేస్తూ కుడి చేతిని కుడి కాలు వైపు, ఓన్లీ సైడ్ బెండింగ్ ఎంతవరకు వీలైతుందో చూడండి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే దయచేసి మనం చూడాలి. ఒక్కసారి డెమోన్స్ట్రేషన్ చేస్తుంటాం కదా, అలా నిదానంగా చూడండి. ఆ తర్వాతనే చేయండి, ఇబ్బంది లేదు. ఎంత వీలైతే అంతవరకు మాత్రమే. తల నెమ్మదిగా పైకెత్తండి. పైన ఎడమ చేతిని చూస్తుండాలి. మోకాళ్ళు వంచకూడదు. శరీరాన్ని ముందుకు కూడా వంచొద్దు. ఒకవేళ గోడ వెనుక వైపున ఉంటే మన వీపు భాగం తగులుతున్నట్టుగా ఊహించుకోండి. అధిక బరువును, అధిక పొట్టను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. అన్ని నర్వ్స్ అన్ని కూడా స్ట్రెచ్ అవుతాయి, లాగబడతాయి.
స్పాండిలైటిస్ నెక్ పెయిన్స్ తగ్గిస్తుంది. రిలాక్స్, మెల్లిగా మెల్లిగా. ఒకే రోజు అన్ని చేసి కూడా ఇబ్బంది పడద్దు, మెల్లిగా చేద్దాం. ఇప్పుడు నిదానంగా ఎడమ కాలం తిప్పండి, లెఫ్ట్ సైడ్. మళ్ళీ శ్వాస తీసుకోవాలి, శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా బ్రీత్ అవుట్, లెఫ్ట్ సైడ్. అలానే పైకే చూస్తుండండి, తల పైకెత్తాలి, పైకే చూస్తుండాలి. శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. ఓకే, నెమ్మదిగా విశ్రాంతి స్థితి, రిలాక్స్. ఓకే, కాళ్ళు రెండు దగ్గరగా, చేతులు నిదానంగా దించడం, కలిపి ఉంచాలి. ఇది త్రికోణాసనము. కూర్చుందాం, విశ్రాంతి. రెండు కాళ్ళను ముందు వైపున ఉంచండి, కూర్చుందాం, సిట్టింగ్. కాళ్ళను ముందు వైపున. ఇప్పుడు నిలబడి చేసే 3 ఆసనాలు నేర్చుకున్నాం. ఒకటి మామూలు సమస్థితి, దాన్ని విడిచిపెట్టండి. తాడాసనం, వృక్షాసనం, త్రికోణాసనం. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం వల్ల మీకు ఫైనల్ గా ఒక చార్ట్ పంపిస్తాం. ఇట్లా ఏమవుతుంది, మన స్కూల్లో ఇది ఒక్క చార్ట్ ఉందనుకోండి, సంవత్సరం అంతా ఈ యొక్క 16 ఆసనాలు, సూర్య నమస్కారాలు, కొన్ని ప్రాణాయామాలు చేయిస్తే చాలు. మనకు చాలా ఈజీ ఉంటుంది, పిల్లలు కూడా ఐడెంటిఫై చేస్తారు. ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటాయి ఈ ఆసనాలలో. ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్ బెండింగ్, బ్యాలెన్సింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా బాగా చేసే పిల్లలను కొద్ది మందిని తీసుకొని అడ్వాన్స్ ఆసనాలు ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇదంతా కూడా కామన్ ప్రోటోకాల్ లాగా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని మీకు షేర్ చేస్తాం, ఇబ్బంది లేదు. ఇప్పుడు కూర్చొని చేసే ఒక 2 ఆసనాలు నేర్చుకుందాం ఈరోజు. దాని తర్వాత ప్రాణాయామం చేద్దాం. కూర్చొని చేసే ఆసనాలలో మొదటిది, ఏ ఆసనం ప్రారంభించాలన్నా దండాసనం నుంచే మనం ప్రారంభిస్తాం. దండాసనం అంటే ఇది. 2 కాళ్ళు ముందుకు చాపి, చేతులు 2 కాళ్ళ పక్కన ఉంటాయి, వెన్నుముక చక్కగా ఉంటుంది. ఇది దండాసనం. అన్ని ఆసనాలను మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ పోజ్ లేదా ప్రారంభ స్థితి అంటాం. అందరికి రిక్వెస్ట్, కొద్దిమంది చూస్తున్నారు, ఏమనుకోదు, సోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, జస్ట్ చూస్తున్నారు, చేయట్లేదు. దానివల్ల మనకే ఇబ్బంది ఉంటుంది. ఇంత మంచి కార్యక్రమం మనకు విద్యాశాఖ నుంచి ఏర్పాటు చేశారు, అందరం పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వజ్రాసనము. వజ్రము అంటే మనకు తెలుసు, డైమండ్. సిల్వర్, గోల్డ్, ప్లాటినం, డైమండ్ అంటే ఎంతో విలువైనదిగా మనము వజ్రాన్ని కొలుస్తూ ఉంటాం. ఆసనాలన్నింటిలో చాలా విలువైనది కాబట్టే దీన్ని వజ్రాసనము అని అంటున్నాం. అదే విధంగా దీనికి మరొక పేరు కూడా ఉంది, వీరాసనము. వీరాసనం అంటే కింగ్ ఆఫ్ ద ఆసనాస్. ఆసనాలన్నింటిలో కూడా రాజు లాంటిది, కింగ్ అనే అర్థం. అలాంటి ఆసనం ముఖ్యంగా మనకు ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఈ వజ్రాసనం ఒక్కటే భోజనం చేసిన తర్వాత చేయొచ్చు. మనం చూస్తున్నాం, యోగాసనాలు ఏవి కూడా భోజనం చేసిన తర్వాత చేయొద్దు. అయితే ఉదయం కాలకృత్యాల తర్వాత లేదా సూర్యాస్తమయ సమయంలో భోజనం చేసిన తర్వాత 4 నుంచి 5 గంటల గ్యాప్ ఇవ్వాలి. కేవలం వజ్రాసనం మాత్రమే. తినగానే మనం కూర్చొని టీవీ చూడండి, ఇంకేదైనా పని చేసుకోండి. దానివల్ల ఈజీగా పొట్టకు సంబంధించి సమస్యలన్నింటినీ కూడా దూరం చేస్తూ ఉంటుంది. అలాంటి వజ్రాసనం ఎలా వేయాలో చూద్దాం. నెమ్మదిగా మనకు కుడి కాలును మోకాలు వద్ద వంచాలి, వెనుక వైపు తీసుకోవాలి. కుడి కాలుని మోకాలు వద్ద వంచి బ్యాక్ సైడ్ తీసుకోవాలి. అదే విధంగా ఎడమ కాలు కూడా మోకాలు వద్ద వంచాలి. మొత్తంగా చూస్తే 2 మోకాళ్ళ పైన కూర్చోవాలి. ఇది అందరం చేసేదే. మనకు టైం దొరికినప్పుడు మామూలుగా కూడా ఇలా కూర్చుంటాం. ముస్లిం సోదరులు ప్రార్థన, నమాజ్ టైంలో ఇలానే కూర్చుంటాం. చాలా మంది చిన్నపిల్లలు వాళ్ళకి తెలియకుండా ఇలానే కూర్చుంటారు ఇంట్లో, జస్ట్ మోకాళ్ళ పైన కూర్చోవడం. అప్పుడు ఏముండాలి, కాళ్ళ యొక్క వేళ్ళు లేపి ఉంచొద్దు, పడుకోబెట్టాలి బ్యాక్ సైడ్. 2 కాళ్ళ యొక్క బొట్టన వేళ్ళు తగిలి ఉండాలి. మడిమేలు ఈ విధంగా ఉండాలి, వి షేప్. మనకు బటక్స్ ఇవన్నీ కూడా సెంటర్ లో ఉండాలి. 1 సైడ్ బ్యాలెన్స్ చేసినాం అనుకోండి, మోకాళ్ళ నొప్పి పోతాయి, ఇరిటేషన్ వస్తుంది. ఫ్రంట్ బెండింగ్ చేసిన మోకాళ్ళ నొప్పి పోతుంది. అలాంటివి చేయకుండా వెన్నుముకను చక్కగా ఉంచండి. వెన్నుముకను చక్కగా ఉంచాలి.
నెమ్మదిగా కళ్ళను మూసేయండి. నెమ్మదిగా కళ్ళను మూసేయాలి. నిదానంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. మన దృష్టి అంతా శ్వాస పైన ఉండాలి. మానసిక ఒత్తిళ్లను తొలగిస్తుంది వజ్రాసనం. ప్రాణాయామం, ధ్యానం చేయడానికి కూడా చక్కగా అనుకూలిస్తుంది. అజీర్తి, మలబద్ధకము ఇలాంటి సమస్యలన్నింటినీ తగ్గిస్తుంది. కనీసం 5 నుంచి 10 నిమిషాలు భోజనం చేసిన తర్వాత కూర్చునే ప్రయత్నం చేయండి. మోకాళ్ళకు మంచి బలాన్ని ఇస్తుంది. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళను తెరుస్తూ నిదానంగా 2 చేతులు కింది వైపున ఒక్కొక్కటిగా కాళ్ళను ముందుకు చేస్తూ కుడి కాలు, ఆ తర్వాత ఎడమ కాలు. ఇది వజ్రాసనం. సింపుల్ గా ఎవరైతే మోకాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, మోకాళ్ళ అరుగుదల ఉంది, ఆపరేషన్స్ అయినాయి, అలాంటి వాళ్ళు ఈ వజ్రాసనం చేయకూడదు. ఇప్పుడు మరొక ఆసనం చేద్దాం. శశంకాసనము లేదా ర్యాబిట్ పోజ్ అంటాం. ఇది చేయాలంటే కూడా వజ్రాసనం చేయాలి. దానికోసం మరొకసారి వజ్రాసనం చేద్దాం. ఫోల్డ్ ద రైట్ లెగ్. నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ ని కూడా ఫోల్డ్ చేయండి. ఎవరైనా ఇబ్బంది ఉంటే ఒక బెడ్షీట్ ని ఫోల్డ్ చేసుకోండి, మోకాళ్ళ కింద పెట్టుకోవచ్చు, పాదాల వెనుక పెట్టుకోవచ్చు, పిల్లో ఏదైనా యూజ్ చేయండి నొప్పి లేకుండా ఉండడం కోసం. ఇప్పుడు ర్యాబిట్ పోజ్ చేస్తున్నాం, శశంకాసనము. దీనికోసం నిదానంగా 2 చేతులు పైకి తీసుకోండి, శ్వాసతో పాటు పైకి తీసుకోండి. మీ యొక్క అరచేతులు నా వైపుగా ఉండాలి. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా అలానే ఫార్వర్డ్ బెండింగ్, చేతులు నేలపైన, తల భాగం నేలపైన, వెన్నుమూకను సాగదీస్తూ ఉండండి. శరీరాన్ని అంతా ముందుకు సాగదీస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, పొట్ట పైన ఒత్తిడి ఏర్పడుతుంది, అధిక పొట్టను తగ్గిస్తుంది, ముఖ్యంగా డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. కళ్ళను మూసేయండి. రక్త ప్రసరణ తలవైపు రావడాన్ని గమనించండి. కొద్ది సమయం ఉండగానే తలలో భారంగా అనిపిస్తుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. స్లోలీ నిదానంగా రిటర్న్ రావాలి. బ్రీత్ రిలాక్స్, విశ్రాంతి. ఇదే ఆసనాన్ని మరొక పద్ధతిలో చేద్దాం. 2 చేతులు వెన్నుముక పైన లాక్ చేయాలి, పట్టుకోండి. రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోండి. మళ్ళీ శ్వాస తీసుకోవాలి. అగైన్ బ్రీత్ అవుట్. సేమ్ తల భాగాన్ని మళ్ళీ ముందు వైపున నేలకు తగిలిస్తూ ఉండాలి. కళ్ళను మూసేయండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. బ్రీతింగ్, రిలాక్స్, విశ్రాంతి. సింపుల్. ఇలా శరీరాన్ని ముందుకు ఉంచడం. ఎవరైనా బ్యాక్ పెయిన్ ఉంది, స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సయాటికా పెయిన్ ఉంది, అలాంటి వాళ్ళు శరీరాన్ని ముందుకు వంచొద్దు. హై బీపీ సమస్య ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళు కూడా శరీరాన్ని ముందుకు వంచి ఎక్కువ సమయం ఉండదు. నెమ్మదిగా కాళ్ళను ఓపెన్ చేయండి ముందు వైపున. ఇది శశంకాసనం. ఇలా చేయడం వల్ల పొట్టకు మంచి మర్దన జరుగుతుంది. మన యొక్క అధిక పొట్టను, అధిక బరువు తగ్గిస్తుంది. రోజు కనీసం ఒక 3 సార్లు 4 సార్లు ఈ ఆసనం చేయాలి. ఎందుకంటే ఇలా రోజుకు 3 నుంచి 4 సార్లు చేయడం వల్ల పొట్ట తేలికవడాన్ని మనం గమనిస్తాం. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు ప్రతిరోజు ఈ ఆసనం చేయడం మంచిది. విద్యార్థులు ఈ ఆసనం చేస్తే తల భాగానికి రక్త ప్రసరణ పెరుగుతుంది, అంటే కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు చూడండి, కోవిడ్ సందర్భంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు టీవీ, ఫోన్, ల్యాప్టాప్ ఇవే చూస్తున్నారు. అనేక యొక్క రేస్, వేవ్స్ అన్ని కూడా కళ్ళపైన పడుతున్నాయి. మనకు తెలియకుండా ఒత్తిడి ఏర్పడి తలనొప్పి, మైగ్రేన్ ఇలా
మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నాం. వాటన్నిటిని తగ్గించుకోవడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రాణాయామానికి వెళ్దాం. ప్రాణాయామం చాలా ఫ్రీగా హాయిగా కూర్చోండి. ఎంతో బిజీ లైఫ్ ఉన్నా, ఇదంతా ఉన్నా కూడా చూస్తూ ఉంటే చాలా మంది ఇప్పుడు ఈ COVID-19 సందర్భంగా ఇంట్లో ఉండి యోగా చేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. ఫిజికల్ యాక్టివిటీస్ ని ఈ ఫిజికల్ ఆసనాస్గా చేయాలంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆ యొక్క సపోర్ట్ చేయక శరీరం. కానీ చాలా మందిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ప్రాణాయామం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. కొందరైతే ముందు జాగ్రత్తగా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా లేదా ముందే ప్రివెన్షన్ కోసం చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఆల్రెడీ ప్రాబ్లం వచ్చి ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలనో తెలియక ఇప్పుడు ప్రాణాయామానికి వస్తున్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి, ముందుగానే రోగాలు రాకుండా ఉండడం కంటే ముందుగానే మనం సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆల్రెడీ ఇబ్బంది పడ్డ తర్వాత మనం సాధన చేస్తే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉందాము, మన యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం. అలాగే పిల్లలలో ఉన్నటువంటి అనేక శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను దూరం చేయడానికి ఈ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రాణాయామం అంటే ఏమిటి మీరు అడగండి, ఎవరినైనా అడగండి, ఏం చెప్తారు? ప్రాణాయామం అంటే బ్రీతింగ్ కంట్రోల్ అంటారు, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇలాంటి పేర్లే వినిపిస్తూ ఉంటాయి. శ్వాసను బిగించడం, శ్వాసను ఇంకేదో చేయడం, ఇలాంటి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఏంది? ప్రాణాయామం, ప్రాణ ప్లస్ ఆయామం. ప్రాణ అంటే ఏంటి? జీవశక్తి, లైఫ్ ఫోర్స్. జీవశక్తి, లైఫ్ ఫోర్స్. ఈ సృష్టిని అంతటిని నడిపించేటువంటి శక్తి కాస్మిక్ ఎనర్జీ. మనం చూడండి, మనమే కాదు, సృష్టిలో మనతో పాటు ఎన్నో ఉన్నాయి, అనేక రకాలుగా ఉన్నాయి. చెట్లు జీవిస్తున్నాయి, ఆ గ్రీన్ కలర్ లో మనకు కనిపిస్తున్నాయి, అంటే దానికి కూడా లైఫ్ ఫోర్స్ ఉంది. మనం ఫ్రూట్స్, పళ్ళని చూస్తూ ఉంటాం, చాలా షైనింగ్ గా ఉంటాయి, మంచిగా అనిపిస్తాయి చూడగానే. అదే ఒక 1 వీక్ 4 డేస్ 5 డేస్ చూడండి, దాంట్లో ఉన్నటువంటి లైఫ్ ప్రాణశక్తి అంతా తగ్గిపోగానే దాని యొక్క షేప్ అంతా మారిపోతూ ఉంటుంది. ఇలా సృష్టిలో చాలా చోట్ల మనము ఈ యొక్క ప్రాణశక్తిని వివిధ రూపాలుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి జీవశక్తిని ఆయామం అంటే ఎక్స్పాన్షన్, విస్తరింపజేయాలి. మన యొక్క శరీరం అంతా కూడా విస్తరింపజేయాలి. జీవశక్తిని శరీరంలో ప్రతి కణానికి, ప్రతి ఏరియాకు పంపించడం, అదే ప్రాణాయామం. ఇదంతా కూడా ఎలా ఉంటుంది? శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం, నిదానంగా శ్వాస తీసుకోవడం, వదలడం, దీనిపైన ఆధారపడి ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ చేసే వాళ్ళు శ్వాసను హోల్డింగ్ చేస్తారు, బంధిస్తూ ఉంటారు. మనం మెల్లిగా అది కూడా తెలుసుకుంటాం. ఏమొస్తుంది? ప్రాణాయామం బాగా సాధన చేస్తే ఏమొస్తుంది? అన్ని రకాలైనటువంటి రోగాలను పూర్తిగా తగ్గించుకోవడానికి చాలా చక్కగా, సులభంగా ప్రాణాయామం ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే మనం అంటాం, సార్ మేము రోజు శ్వాస తీసుకుంటున్నాం, వదులుతూ ఉన్నాం కదా అంటాం. అయితే పుట్టినప్పటికీ ఇప్పటికి మనం తేడా చూస్తూ ఉంటే, మనం చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీస్, ఆహార మన యొక్క లోపాలు, ఇవన్నిటి వల్ల శ్వాసలో చాలా మార్పు వస్తూ ఉంటుంది. దీనివల్ల మన యొక్క శరీరం పైన వేడి పడి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటి అన్నింటిని అధిగమించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు ముందుగా బేసిక్ ప్రాణాయామం చేద్దాం, సరళ ప్రాణాయామం. శ్వాస తీసుకోవడం ఎలా, వదలడం ఎలా, మన బ్రీతింగ్ కెపాసిటీ ఏంటి, అసలు ఎలా ఉంది, అది తెలుసుకుందాం. దానికోసం కంఫర్టబుల్ గా కూర్చోండి, చాలా ఈజీగా కూర్చోండి, కంఫర్టబుల్ గా కూర్చోండి. 2 చేతులు మోకాళ్ళ పైన పెట్టండి. వెన్నుముక చక్కగా ఉండాలి, నిటారుగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయం? 2 ముక్కురంధ్రాల గుండా మెల్లిగా శ్వాస తీసుకుంటాం, నిదానంగా వదిలేస్తాం, అంతే. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. శ్వాస క్రియను అబ్జర్వ్ చేస్తున్నాం. క్లోజర్ ఐస్. దయచేసి నన్ను ఫాలో అవుతుండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి అందరూ. బ్రీత్ ఇన్, చాలా నెమ్మదిగా శ్వాస వదిలేస్తుండాలి. బ్రీత్ అవుట్. మళ్ళీ సేమ్ స్లోలీ బ్రీత్ ఇన్. ఎంత సమయం శ్వాస లోపలికి వెళ్తుంది గమనించండి. స్లోలీ బ్రీత్ అవుట్.
అగైన్ స్లోలీ బ్రీత్ ఇన్, అవేర్నెస్ అవ్వండి. ముక్కు ద్వారా శ్వాస లోపలికి వెళ్ళడం, ఎక్కడెక్కడికి శ్వాస వెళ్తుంది. స్లోలీ బ్రీత్ అవుట్. కంటిన్యూస్ 2-3 టైమ్స్ చేయండి. శ్వాస లోపలికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి గమనించండి. బ్రీత్ అవుట్. రిలాక్స్, విశ్రాంతి. శ్వాస తీసుకోవడం వదలడం ఇలా ఉంటుంది. ఆటోమేటిక్ గా మనకు 24 అవర్స్, మనకు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు శ్వాస జరుగుతూ ఉంటుంది. అలాంటి శ్వాసను ఒక క్రమ పద్ధతిలో చేయడమే ప్రాణాయామం. యాక్చువల్ గా మీరు చూడండి, చిన్న పిల్లలను చూడండి, చిన్న పిల్లలు 3-4 ఇయర్స్ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చూడండి. శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు పొట్ట భాగం ముందుకు వస్తుంది, శ్వాస వదిలేస్తే పొట్ట లోపలికి వెళ్తుంది. మనకేమవుతుంది, శ్వాస తీసుకుంటే ఛాతీలోకి వస్తుంది, పొట్ట లోపలికి వెళ్తుంది. శ్వాస వదిలేస్తే పొట్ట ముందుకు వచ్చి ఛాతీ లోపలికి వెళ్తుంది. అంటే రాంగ్ పొజిషన్ మారిపోయింది. చిన్నప్పుడు మంచిగా ఉన్నటువంటి ప్రాసెస్ మెల్లిగా మెల్లిగా ఒడిదడుకులతోటి పూర్తిగా వెళ్ళిపోయింది, రాంగ్ పొజిషన్ వెళ్ళింది. దీనివల్ల ఏమవుతుంది, అబ్డామినల్ బ్రీత్ జరగాలి, థొరాసిక్ బ్రీత్ జరుగుతుంది. ఇక్కడే పైనుంచి ఇక్కడ వస్తుంది, బ్యాక్ వెళ్ళిపోతుంది. అంటే ఎక్కువగా శరీరం అంతా వెళ్ళాల్సినటువంటి ప్రాణం పైన పైన ప్యూరిఫై అవుతుంది. ఒక కుండలో క్లీన్ చేసినాం అనుకోండి, ఇలా పైన పైన క్లీన్ చేసినట్టు ఉంటుంది, కింది నుంచి శుభ్రం చేయం, అదే జరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం అబ్డామినల్ బ్రీత్, సెక్షనల్ బ్రీత్. గుర్తుంచుకోండి, సెక్షనల్ బ్రీత్ విభాగీయ శ్వాసక్రియ. అందులో ఇప్పుడు మనం చేయబోతున్నాం అబ్డామినల్ బ్రీత్. ఇప్పటిలాగానే శ్వాస తీసుకుంటాం, పొట్ట ముందుకు రావాలి, వదిలేస్తే పొట్ట లోపలికి పోవాలి. దీనికోసం లెఫ్ట్ హ్యాండ్ పొట్ట పైన పెట్టండి, పొట్ట పైన పెట్టాలి. స్ట్రైట్ గా కూర్చోండి, బట్ నాట్ స్టిఫ్, లూజ్ లూజ్. కళ్ళను మూసేయండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా. బ్రీత్ ఇన్. అబ్జర్వ్ యువర్ అబ్డామినల్, ఏం జరుగుతుంది పొట్టలో. బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. మళ్ళీ బ్రీత్ ఇన్, పొట్ట ముందుకు రావడం. 4 బ్రీత్ అవుట్, పొట్ట లోపలికి. 5 బ్రీత్ ఇన్, పొట్ట ముందుకు రావడానికి గమనిస్తూ ఉండాలి. 6 బ్రీత్ అవుట్. 7 బ్రీత్ ఇన్. 8 బ్రీత్ అవుట్. రిలాక్స్, విశ్రాంతి. విశ్రాంతి, లూజ్. చేయగలిగినామా? జస్ట్ ఈ చేతి పెట్టడం వల్ల అవేర్నెస్ వస్తుంది. ఏమవుతుంది, అబ్డామినల్ బ్రీత్ అనేది అలవాటు అవుతుంది. దీనివల్ల లాంగ్ బ్రీత్ వస్తుంది. ఎప్పుడైతే లాంగ్ బ్రీత్ అవుతుందో దీనివల్ల శ్వాస రేటు తగ్గుతుంది, మన యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు శ్వాస రేటు తగ్గితే లైఫ్ స్పాన్ పెరుగుతుంది? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనము ఒక నిమిషానికి 16 సార్లు, దాదాపుగా 16 సార్లు శ్వాసక్రియ తీసుకుంటాం. మన యొక్క లైఫ్ స్పాన్ ఏమవుతుంది, ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ అలా ఉంటుంది. అదే మన దగ్గరలో ఉండేటువంటి చుట్టూ రోజు కనిపిస్తాయి డాగ్స్, కుక్కలను చూడండి, దాని శ్వాస ఏముంటుంది, స్పీడ్, చాలా స్పీడ్ గా ఉంటుంది. ఒక నిమిషానికి 30-40 సార్లు తీసుకుంటుంది. అందుకే దాని యొక్క లైఫ్ స్పాన్ ఏమైంది, జస్ట్ 30 ఇయర్స్ 20 ఇయర్స్ 15 ఇయర్స్కి అయిపోతుంది. అలానే గుర్రాన్ని, నక్కను, ఏ జంతువునైనా చూడండి, స్పీడ్ గా శ్వాస తీసుకునేటువంటివన్నీ దాని యొక్క జీవిత కాలం తక్కువగా ఉంటుంది. అదే తాబేలు చూడండి, టాటాయిస్, నిమిషానికి 3 to 4 టైమ్సే తీసుకుంటుంది. దాని యొక్క లైఫ్ స్పాన్ 300, 400, 200 ఇయర్స్ ఉంటుంది. అంటే సృష్టిలో ఉన్నటువంటి రహస్యం అంతా కూడా శ్వాస పైన ఆధారపడి ఉంటుంది. శ్వాస నెమ్మదిగా జరుగుతూ ఉంటుందో వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, స్టేబుల్ గా ఉంటుంది, వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది, పూర్తి ఆరోగ్యవంతులు. అది మనం కావాలని నేను ఇప్పుడు నిమిషం ఇలానే ఆపుతాను అంటే లైఫ్ స్పాన్ పెరగదు. ఈ ప్రాణాయామం ద్వారా ఆటోమేటిక్ గా ఉన్నటువంటి క్రియ దీంట్లోకి మారాలి, తగ్గాలి. డైలీ ప్రాక్టీస్ లో ఆ యొక్క రేట్ తగ్గుతూ వస్తుంది, మన జీవితకాలం పెరుగుతుంది.
ఇప్పుడు మరొక పద్ధతి నేర్చుకుందాం. విభాగీయ శ్వాసక్రియలో మధ్యమ శ్వాస, చెస్ట్ బ్రీత్ లేదా థొరాసిక్ బ్రీత్ అంటాం, ఛాతీని ఉపయోగించి. ఇప్పుడు ఏం చేయాలి? నెమ్మదిగా శ్వాస తీసుకుంటాము. ఛాతీ అన్ని వైపులా రౌండ్ గా, ఆల్ సైడ్స్ ఎక్స్పాన్షన్ కావాలి. లంగ్స్ పూర్తిగా నిండాలి, శ్వాసతో నిండాలి. శ్వాస వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నాం అలాంటి ప్లేస్కి రావాలి. ఇలా పైకి లేపొద్దు, భుజాలు ఎక్స్పాన్షన్ కావాలి. కొంచెం పైకి, ముందుకు, సైడ్ ఇలా రేజ్ అవుతుంటాయి. బ్రీత్ అవుట్ మామూలుగా. ఇది మనకు అర్థం కావాలి, ఏం చేస్తున్నామో తెలియాలి. దానికోసం 2 చేతులు ఇలా చెస్ట్ పైన పెట్టొచ్చు, లేదా ఈ పొజిషన్ తీసుకొని మనకు రిప్స్ ఇక్కడ చెస్ట్ లెవెల్లో పెట్టండి. చెస్ట్ లెవెల్. ఈ పొజిషన్ వల్ల మనం మిస్టేక్ చేద్దామన్నా రాదు. దీన్ని ఆటోమేటిక్ గా సెట్ చేస్తుంది. రెడీ? అర చేతులు కిందికి ఉండాలి. ఓకే, శ్వాస తీసుకుందాం అందరం. బ్రీతింగ్. ఈ చేతుల ద్వారా ఛాతీలో జరిగేటువంటి మార్పును గమనించండి. కళ్ళను మూసేయండి. బ్రీత్ అవుట్. కళ్ళను మూసేయండి. ఫోకస్ ఆన్ యువర్ చెస్ట్. 3 బ్రీతింగ్. 4 breathe out. 5 breathe in. 6 breathe out. 7 breathe in. మనకు లంగ్స్ కెపాసిటీ పెంచుతుంది. 8 breathe out. 9 breathe in. 10 full breathe out. Relax down. ఇది మధ్యమ శ్వాస లేదా చెస్ట్ లెవెల్ బ్రీత్ అంటాం. దీనివల్ల లూప్స్ ఏదైతే ఊపిరితిత్తులు ఉంటాయో కింది భాగానికి కూడా ఈ యొక్క శ్వాసక్రియ సరిగ్గా వెళ్తుంది. ఇలా వెళ్ళడం వల్ల ఇనాక్టివ్ గా ఉన్నటువంటి వాయుగోనులు అలవిలే, అదేంది ఆక్సిజన్ లోపల తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. లంగ్స్ లోపల ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ అన్ని యూజ్ కావు. కొన్ని మామూలుగా ఇన్యాక్టివ్ గా ఉంటాయి. బట్ అన్నింటిని యాక్టివేట్ చేసి శరీరానికి అధిక మొత్తంలో ప్రాణశక్తిని అందించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు అన్ని కూడా తగ్గుతాయి ఈ మధ్యమ శ్వాస వల్ల. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం. ఆద్య ప్రాణాయామం లేదా క్లావికల్ బ్రీత్ అంటాం, అప్పర్ బ్రీత్. ఈ యొక్క ఛాతి నుంచి పై భాగం తల వరకు దీన్ని గమనిస్తూ చేయడం. దీని కొరకు మనకు చేతులు బ్యాక్ సైడ్ ఉంచాలి. ఇలా బ్యాక్ సైడ్ 2 చేతులు దగ్గరగా ఉండాలి, చక్కగా ఉండాలి. స్ట్రైట్ గా కూర్చోండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకోండి. బ్రీతింగ్. ఏమవుతుంది? ఛాతి అంతా పైకి లేవడాన్ని గమనించండి. బ్రీత్ అవుట్. ఆటోమేటిక్ గా కిందికి దిగిపోతుంది. అలానే ముందుకు చూస్తుండాలి. 3 బ్రీతింగ్. నిదానంగా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తీసుకోండి. 4 బ్రీత్ అవుట్. 5 బ్రీతింగ్. 6 బ్రీత్ అవుట్. 7 బ్రీతింగ్. 8 breathe out. Relax. విశ్రాంతి. డౌన్. మన యొక్క టైం చూసుకొని నేను ఒక 8 సార్లు చేయాలి. యాక్చువల్ గా మినిమం ప్రతిది కూడా ఒక 2 minutes లేదా 10 to 12 టైమ్స్ చేయండి. ఇంకా మంచి ప్రయోజనాలు పొందగలుగుతాం. ఇది సెక్షనల్ బ్రీత్. పొట్టను, ఛాతిని, పై భాగం. దీనివల్ల ఏమైంది? శ్వాస ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి, శ్వాస ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఇవన్నిటిపైన మనకు ఒక అవేర్నెస్ వచ్చింది. దీనివల్ల నిదానమైనటువంటి శ్వాస తీసుకోవడం, శ్వాసలో ఉన్న లోపాలను సరిచేయడానికి ఉపయోగపడుతుంది. దయచేసి గమనించాలి, ఎందుకు ప్రాణాయామాన్ని ఇంత నెమ్మదిగా చెప్తున్నాం. యోగాసనాలలో ఏదైనా తప్పులు చేసినాం అనుకోండి, పర్వాలేదు, కొంచెం అటో ఇటుగా సెట్ అవుతుంది. కానీ ప్రాణాయామంలో తప్పులు చేయొద్దు. వీలైనంత వరకు చాలా చూడాలి, వినాలి, నెమ్మదిగా నేర్చుకోవాలి. ప్రాణాయామేన రుగ్మతే సర్వ రోగక్షయ భవతంట. పతంజలి గారు ఏం చెప్పారంటే, ప్రాణాయామేన రుగ్మతే సర్వ రోగక్షయ భవత్. ఎవరైతే ప్రాణాయామాన్ని రోజు సాధన చేస్తారో
అన్ని రకాలైనటువంటి రోగాలు తగ్గుతాయి. అయుక్త అభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ. అయుక్త అభ్యాసం అంటే నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అక్కడ చెప్పడం ఒకటి చేయడం ఒకటి, చూడడం ఒకటి చేయడం ఒకటి. దీనివల్ల ఏమవుతుంది, ఇష్టం ఉన్నట్టు సాధన చేయడం వల్ల అన్ని రకాల రోగాలను రమ్మని పిలుస్తున్నాం. ఇలా తప్పులు చేస్తే ఉన్న రోగాలు తగ్గడమేమో కానీ లేని రోగాలు వస్తాయి. కాబట్టి దయచేసి ప్రాణాయామాన్ని ఒక క్రమ పద్ధతిలో చేద్దాం. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం, సూర్యభేద ప్రాణాయామం. సూర్యుడు అంటే మనకు తెలుసు ఆదిత్యుడు, ఏదైతే ఉష్ణ శక్తి కలవాడో వాళ్ళని సూర్యుడు అంటాం. ఈ సూర్యభేద ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి కావలసిన ఉష్ణం వస్తుంది, వేడి వస్తుంది. వేడి లేకపోతే మన శరీరం పనిచేయదు, డైజెషన్ జరగదు, బాడీ యాక్టివ్గా ఉండదు, ఎప్పుడు నిద్ర వస్తుంది, లేజినెస్ వస్తుంది. కాబట్టి కావలసినంత హీట్ ప్రొడ్యూస్ కావాలి, కావలసినంత వేడి శరీరంలో ఉండాలి. ఇప్పుడు చూడండి 3-4 రోజుల నుంచి వరుసగా వర్షాలు ఉన్నాయి, శరీరం చల్లగా మారిపోయింది, వెంటనే కోల్డ్ ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాన్ని అధిగమించాలి అంటే ఈ సూర్యభేద ప్రాణాయామం ఉపయోగపడుతుంది. మన యోగా శాస్త్రం ప్రకారం సూర్యనాడి కుడి ముఖరంధ్రం గుండా ఉంటుంది, కుడి ముక్కు నుంచి వెన్నుముక గుండా శరీరం అంతా కూడా కనెక్టివిటీ ఉంటుంది. దాన్ని సూర్యనాడి ప్రాణాయామం అంటాం. అది ఎలా చేయాలి, మన యొక్క కుడి చేతి ఇలా పైకి తీసుకొని చూపుడు వేలు మధ్య వేలు మూసేయాలి, చూపుడు వేలు మధ్య వేలు ఇది మూసేయాలి. ఉంగరపు వేలు ఎడమ ముక్కురంధ్రం పైన పెట్టండి, ఇది హ్యాండ్ పొజిషన్. అన్ని ప్రాణాయామాలు దాదాపుగా ఇలానే ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, ఉంగరపు వేలుతో ఎడమ ముక్కును మూసేసినాం, రైట్ నాస్ట్రల్ ఓపెన్ ఉంది కదా, మెల్లిగా శ్వాస తీసుకోండి, బ్రీత్ ఇన్. ఇప్పుడు బొటన వేలుతో కుడి ముక్కును మూసేసి లెఫ్ట్ వదలండి, బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ ముక్కును మూసేయండి, కుడి వైపు నుంచి శ్వాస తీసుకోండి, బ్రీత్ ఇన్. ఎడమ వైపు వదిలేయాలి, బ్రీత్ అవుట్. మళ్ళీ కుడి వైపున తీసుకోవాలి, బ్రీత్ ఇన్. శ్వాస నిదానంగా లోపలికి వెళ్ళాలి. ఎడమ వైపు నుంచి వదిలేయడం, బ్రీత్ అవుట్. రైట్ హ్యాండ్ యూజ్ చేయండి, దయచేసి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ తో ప్రాణాయామం చేయం. మళ్ళీ రైట్ సైడ్, రైట్ నాస్ట్రల్ కుడి ముక్కు గుండా, బ్రీత్ ఇన్. లెఫ్ట్ నుంచి వదిలేయండి, బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్, బ్రీత్ ఇన్. లెఫ్ట్, బ్రీత్ అవుట్. కంటిన్యూ సేమ్. కళ్ళను మూసేయండి, రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదలండి. నెమ్మదిగా కుడివైపు తీసుకొని ఎడమ వైపు వదలాలి. ప్రతిసారి దాన్నే కంటిన్యూ చేస్తుండాలి. శ్వాస లోపలికి వెళ్తుంది, పొట్ట ముందుకు రావాలి. శ్వాస వదిలేసినాం, పొట్ట లోపలికి వెళ్ళాలి. సేమ్ ఇంతకుముందు ఏదైతే చేసినాం అబ్డామినల్, ఇక్కడ కూడా కవర్ కావాలి. కంటిన్యూస్ గా నిదానంగా చేయండి, ఒక 10 నుంచి 12 టైమ్స్. దీనివల్ల శరీరానికి కావాల్సిన వేడిని ఉత్పత్తి చేస్తుంది. సైనస్, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గిస్తుంది, లో బీపీని తగ్గిస్తుంది, శరీరంలో కావలసిన వేడిని ఉత్పత్తి చేసి అధిక బరువును తగ్గిస్తుంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులు, ఇలాంటి జీర్ణ సంబంధ వ్యాధులు అన్నిటిని తగ్గిస్తుంది. మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. ఇలా అనేక ఉపయోగాలు ఉంటాయి సూర్యభేద ప్రాణాయామం. హై బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు, గుర్తుంచుకోవాలి. హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఎక్కువ వేడి సమ్మర్లో ఆల్రెడీ చాలా హీట్ ఉంటుంది, అలాంటి టైంలో కూడా మనం చేయకూడదు. రిలాక్స్, రిలాక్స్, విశ్రాంతి. ఏ ప్రాణాయామం చేసినా ఇలానే ఉండాలి. కుడి చేతి ఉపయోగిస్తాం, ఎడమ చేతి మోకాల పైన. ఇలా తల పైకెత్తడం, తల కిందికి దించడం చేయొద్దు. స్ట్రైట్. శ్వాస నిదానంగా రైట్ వెళ్ళింది, లెఫ్ట్ వచ్చింది, మళ్ళీ రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇది సూర్యనాడి, దాన్ని పింగళ నాడి అని కూడా అంటాం. ఇప్పుడు మరొక ప్రాణాయామం చేద్దాం, చంద్రభేద ప్రాణాయామం. చంద్రభేదన ప్రాణాయామం అంటే లెఫ్ట్ తీసుకొని రైట్ వదలాలి, ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకొని కుడివైపు వదలాలి. రైట్ అనేది మన యొక్క శరీరం కోసం
లెఫ్ట్ అనేది మన యొక్క మైండ్ కోసం. దాని గురించి మళ్ళీ చెప్తాను. మళ్ళీ కుడి చేతి పైకి తీసుకోండి. ఇలా నాసికా ముద్ర. నాసికా ముద్ర. కుడి ముక్కును మూసేయాలి. బొటన వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసేయండి. ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవాలి. కుడి వైపు వదిలేయాలి. మళ్ళీ ఎడమ వైపున బ్రీత్ ఇన్. కుడి వైపున బ్రీత్ అవుట్. చాలా నెమ్మదిగా. మళ్ళీ ఎడమ వైపున బ్రీత్ ఇన్. కుడి వైపున బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ వైపున బ్రీత్ ఇన్. కుడి వైపున బ్రీత్ అవుట్. మళ్ళీ ఎడమ వైపున బ్రీత్ ఇన్. కుడి వైపున బ్రీత్ అవుట్. కంటిన్యూ సేమ్ చేస్తుండాలి. మనమే మెల్లిగా చేయండి. లెఫ్ట్ తీసుకొని రైట్ వదలాలి. తొందరపడద్దు. ఎంత నిదానంగా చేస్తే అంత లాభం ఉంటుంది. మెల్లిగా చేయండి. ఇది మనస్సును అదుపు చేస్తుంది. మానసిక ఒత్తిళ్లను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. తల పైకి కిందికి చేయొద్దు. దయచేసి చక్కగా ఉండాలి. చక్కగా ఉండాలి. మెల్లిగా చేస్తూ ఉండాలి. హై బీపీని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రిలాక్స్. విశ్రాంతి. ఈరోజు ఈ ప్రాణాయామాలు చాలు. మిగతా ప్రాణాయామాల గురించి మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీలైతే వీటిని సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మెడిటేషన్, ధ్యానం గురించి తెలుసుకుందాం. ధ్యానాన్ని సాధన చేద్దాం. ధ్యానం చేయడం కోసం ముందుగా మన యొక్క శరీరం స్థిరంగా ఉండాలి. శరీరం చాలా కంఫర్టబుల్ గా ఉండాలి. దయచేసి అందరూ కాళ్ళు చేతులంతా ఫ్రీగా ఉంచండి. ఒక్కసారి ఓపెన్ చేసి లూజ్ చేసుకొని మళ్ళీ ధ్యాన స్థితికి రావాలి. ధ్యానం అయిపోయింది. ఇప్పుడు సుఖాసనం అనగా 2 కాళ్ళు దగ్గరగా తీసుకోండి. లేదా సిద్ధాసనం, ఒక కాలు పైన పెట్టి కూర్చుందాం. ఒక 10 minutes లో మనకు సెషన్ ముగుస్తుంది. దయచేసి అందరూ కూడా లీవ్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఆ సెషన్ అయిపోయిన తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగడానికి అవకాశం ఉంటుంది. దయచేసి గమనించండి. మెడిటేషన్ చేయడం కోసం ముందుగా కంఫర్టబుల్ గా కూర్చోవాలి. చాలా హాయిగా, సుఖంగా కూర్చోవాలి. మన యొక్క 2 చేతులు భైరవ ముద్రలోకి తీసుకురావాలి. ఎడమ చేతి, దానిపైన కుడి చేతి, ఈ రెండింటిని మన యొక్క సెంటర్ ప్లేస్ లో పెట్టుకోండి. కొంచెం వెన్నుముక చక్కగా, కళ్ళను మూసేయండి. శరీరం అంతా హాయిగా, సుఖంగా ఉండాలి. కళ్ళను మూసివేసి హాయిగా, సుఖంగా ఉండాలి. ఎలాంటి ఒత్తిడి శరీరం పైన ఉండొద్దు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి. ధ్యానంలో ముందుగా శరీరాన్ని అదుపు చేస్తాం. అది మన యొక్క మనస్సును అదుపు చేస్తుంది. నెమ్మదిగా మన యొక్క బుద్ధి వికసిస్తుంది. ఇలా మన యొక్క బాడీ, మైండ్ ఇవి 2 కూడా కోఆర్డినేషన్ జరుగుతూ ఉంటాయి. మెడిటేషన్ అయిపోయేంత వరకు శరీరాన్ని కదిలించకుండా కూర్చునే ప్రయత్నం చేయడం. నెమ్మదిగా మనస్సు పైన దృష్టి పెట్టండి. మనస్సు మెడిటేషన్ కళ్ళను మూసేయగానే, కళ్ళను, చెవులను వీటన్నిటిని మూసేస్తున్నాం. జ్ఞానేంద్రియాల యొక్క పనితనాన్ని తగ్గించడం.
మనస్సు ఆలోచనల పుట్ట. అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం చేసే పనులు, చేయాల్సినవి, చేస్తున్నవి ఎన్నో పనులు, ఇవన్నీ కూడా మనసులో వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడి లోనవ్వద్దు. నెమ్మదిగా ఒక్కొక్క ఆలోచన తగ్గించే ప్రయత్నం చేయాలి. అనేక ఆలోచనలు మనస్సులో ఉంటే సముద్రం యొక్క అలల మాదిరిగా ఉంటుంది, చాలా గంభీరంగా ఉంటుంది. ఒక్కొక్క ఆలోచనను మనస్సు నుంచి తొలగించండి, కట్ చేయండి. ఆ యొక్క ఆలోచనల వెనుక పోవద్దు. ఇలా కొంత సమయం సాధన చేస్తూ ఉండాలి. కొద్ది సమయానికి ఆలోచనలన్నీ తగ్గడాన్ని గమనించండి. అప్పుడు శరీరం, మనస్సు తేలికవుతుంది. అప్పుడు నిదానంగా మన యొక్క దృష్టి మొత్తాన్ని, మన ఫోకస్, అటెన్షన్ అంతా కూడా శ్వాస వైపు మళ్లించండి. నెమ్మదిగా, సాధారణంగా, న్యాచురల్గా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. నిదానంగా 2 ముక్కురంధ్రాల గుండా శ్వాస లోపలికి వెళ్ళడం, బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. మన యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. నిదానమైన శ్వాస లోపలికి వెళ్ళడం, బయటకు రావడం సహజ సిద్ధంగా జరిగే శ్వాస. ఇతర విషయాలపైన దృష్టి ఉండొద్దు, కేవలం శ్వాసను గమనిస్తూ ఉండాలి. అలానే కొంత సమయం చేస్తూ ఉండండి. ఇలా కొంత సమయం చేస్తూ ఉంటే మన యొక్క శరీరము, శ్వాస, ఆలోచనలు అన్నీ కూడా బంద్ అవుతాయి. ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం. అప్పుడు మంచి కాస్మిక్ ఎనర్జీ శరీరం అంతా కూడా ప్రవహిస్తుంది. మనలో నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. మనలో ఉన్న కోపాన్ని, ఈగో, నెగిటివ్ థాట్స్, ఆవేశం వీటన్నిటిని తగ్గించి పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ తీస్తుంది. మన మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవడం కోసం రోజు కనీసం 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తూ ఉండాలి. స్లోగా, నెమ్మదిగా రిటర్న్ అవుతూ ఉండాలి. మన దృష్టిని అంతా శ్వాస పైన, మళ్ళీ శరీరం పైన, మన చుట్టూ ప్రాంతాన్ని అంతా గమనిస్తూ ఉండాలి. స్లోలీ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద మెడిటేషన్. స్లో. నౌ రెడీ ఫర్ క్లోజింగ్ ప్రేయర్. నమస్కార స్థితి. ఓంకారంతో ప్రార్థన. ఓ
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कच्चित् दुःखभाग् भवेत् ఓం శాంతి శాంతి శాంతి. యోగ ప్రాణాయామం. రెండు చేతులు వెన్నుముక పైన నెమ్మదిగా శరీరాన్ని ముందుకు వంచడం. మన యొక్క తల్లిదండ్రులకు, గురువులకు అందరికీ మనసారా నమస్కారం చేస్తూ నెమ్మదిగా పైకి లేవండి. రెండు చేతులు గట్టిగా రఫ్ చేస్తూ మన యొక్క చేతులను కళ్ళపై ఉంచాలి. కళ్ళను తెరుస్తుండాలి. అందరికీ ధన్యవాదాలండి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు. రేపు కూడా ఇలానే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. దయచేసి అందరు కూడా సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్తో మళ్ళీ ఎంటర్ కావాలి. ఒక 10 నిమిషాల ముందే హాజరయ్యేటువంటి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరైనా ఏదైనా దయచేసి ఈరోజు జరిగినటువంటి క్లాస్ గురించి మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడొచ్చండి.